యూనివర్సిటీ ఇచ్చిన సెలవులు సర్క్యులర్తో గత 2 రోజులుగా పోటాపోటీగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు వెలువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి గత ఏడాది యూనివర్సిటీ ఇచ్చిన సర్క్యులర్ని ఎడిట్ చేసి రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్వి విద్యార్థి నేతలు ఆరోపించారు. గత సంవత్సరంలో సర్క్యులర్ మార్చి ఫేక్ సర్క్యులర్ను విడుదల చేశారని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసనకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డిపై విద్యార్థి నేతలు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్నటువంటి సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ వార్డెన్, ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కావచ్చు, ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిన క్రమంలో విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్స్ కానీ టెట్ డిఎస్సి ఉన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు స్పందించడంతో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులుగా మేమంతా కూడా పోరాడి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దాన్ని విత్డ్రా చేసుకొని మళ్ళా యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్ మెస్లు కంటిన్యూ అయ్యే విధంగా ఆ నిర్ణయం రావడానికి తోడ్పడినటువంటి విద్యార్థి విభాగం నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ యొక్క విజయం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు, యువతకు వారి యొక్క ప్రయోజనాల కోసం పోరాడాల్సి వస్తే అది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేస్తున్నదనేసి తెలియజేస్తూ ఈ సర్కులర్ ఏదైతే ఉన్నదో దాని మీద నడుస్తున్నటువంటి చర్చ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ వారు ఖచ్చితంగా దాన్ని ఎడిట్ చేసి ఆ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సర్క్యులర్ను ఈసారి రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ని ఎడిట్ చేసి దాన్ని ఒక అసత్య ప్రచారాలకి ఈరోజు ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను, యువతను కూడా తప్పుదో పట్టిస్తున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఆ వాటిని ప్రశ్నించినందుకు మా విద్యార్థి